యాక్చువల్గా నేను మా చెడ్డీ దోస్తుకి డ్రెస్ ఇద్దామని చెప్పేసి మంచిగా మిడ్ నైట్ వర్క్ అని స్టార్ట్ చేసి నేను వర్క్ చెప్పేసి వెళ్ళిపోతానండి. షాప్లో మాస్టర్కి వర్కర్స్కి వర్క్ చెప్పేసా కదా అయిపోద్ది అనుకున్నా. వచ్చేసరికి ఆ డౌట్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఫోన్లో కూడా అడగల. ఇది నెక్కి వస్తుందో రాదో, నేను పర్ఫెక్ట్ మెజర్మెంట్ పెట్టానంటే అది ఖచ్చితంగా వస్తుందని నా కాన్ఫిడెంట్. వచ్చిన తర్వాత మా మాస్టరు, మా వర్కర్స్, మగ్గం వర్కర్ కూడా దాని ఫోటో చూపిస్తే కూడా మేడం ఆ మేడంకి రాదు అన్నాడు. తీరా కుట్టిన తర్వాత 0 నెక్ కాస్త బోట్ నెక్ అయింది. అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ చూడండి. నా కాన్ఫిడెన్సే కరెక్ట్ అని చెప్పేసి మళ్ళీ ప్రూవ్ చేసుకున్నా. కానీ నేను అనుకున్న నెక్ రాలేదు, బట్ నెక్ మాత్రం అద్దరిపోయింది. ట్రయల్ కూడా వేయించాను. కానీ బర్త్డే 12కి ఇద్దాం అనుకున్నా, బర్త్డే అయిపోయే 12 లోపు ఇస్తున్నా అనమాట. ఇది సర్ప్రైజ్ తనకి. సర్ప్రైజ్ చెప్పకూడదు, సర్ప్రైజ్ అని చేద్దాం అనుకున్నాను. సర్ప్రైజ్ గిఫ్ట్ అవ్వలేదు, చెప్పి మరి దాని మీద చేయించాను నేను ఇది. సో ఇది డ్రెస్. మీరు లాస్ట్ టైం చూసుంటారు, ఒక టీవీ యాంకర్ మేడం ఐ న్యూస్ యాంకర్కి సేమ్ ఇదే క్లాత్లో ఒక వర్క్ చేసి కుట్టించాం మనము. సేమ్ ఇది కూడా సేమ్ కలర్ రాదండి, అసలు డైరెక్ట్గా కల్నేత షేడ్ అద్దరిపోతుంది కలర్ కాంబినేషన్. కానీ మనకు ఆ కలర్ రాదు. సో గేర్ చూడండి, డబుల్ గేర్, మొత్తం మనకి 6 మీటర్స్ గేర్ ఇదే. నెక్ ఇది, హ్యాండ్స్కి వర్క్ సింపుల్గా క్యూట్ వర్క్. అంటే టైం లేదు, మనం అనుకున్న టైంలో అవ్వాలి. జనరల్గా చెప్పాలంటే వాళ్ళు ఇచ్చిన డ్రెస్ మెటీరియల్స్ 1.5 సంవత్సరం అయింది, అవి మాత్రం కుట్టలేదు. ఇది మాత్రం నా సైడ్ నుంచి సర్ప్రైజ్ గిఫ్ట్ అని చెప్పేసి కొంచెం ఎక్స్ట్రా అవర్స్ మన వర్కర్స్ని బతిలాడుకొని చేయించుకున్నాను అనమాట. ఇది బాగుంది కదా. మీరు కూడా ఇలాంటి బ్యూటిఫుల్ ఫినిషింగ్, ఇలాంటి మగ్గం వర్క్స్, 0 నెక్స్, బోట్ నెక్స్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే కాంటాక్ట్ చేయండి PR బొటిక్.